తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని గోదావరి జిల్లాల్లో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణ కూడా అయింది. ఈ క్రమంలోనే పౌల్ట్రీ ఉత్పత్తులంటే జనాలు భయపడిపోతున్నారు. మరోవైపు చికెన్, గుడ్లు తినకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న సమయంలో చికెన్, గుడ్లు వంటి పౌల్ట్రీ ఉత్పత్తులు తినడం మానుకోవాలా అనే ఆలోచన మాంసాహార ప్రియులను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే చికెన్, గుడ్లు తినొచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం ఏవియన్ ఫ్లూ వైరస్ సోకుతుందనే భయం లేకుండా చికెన్ గుడ్లను యథావిధిగా వండుకొని తినొచ్చు. అయితే చికెన్ గుడ్లను బాగా ఉడికించాలి. అలాగే పూర్తిగా ఉడికించడం వల్ల H5N1 వంటి బర్డ్ ఫ్లూ వైరస్లు తొలగిపోతాయి. వైరస్ 70 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు ఉడికించడం వల్ల కూడా నాశనమవుతుంది. అదే సమయంలో మంచి పరిశుభ్రతతో కూడిన వంట పద్ధతుల్ని అనుసరించాలి. చికెన్, గుడ్లను ముట్టుకున్న తర్వాత చేతులు, వాటిని తాకిన భాగాలను సబ్బు, నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కడగకుండా అదే చేతులతో ఆహారం తీసుకోవద్దు. ఇతర ఆహార పదార్థాలని తాకవద్దు. గుడ్లపై ఉన్న కోడి రెట్టల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందా అనే ప్రశ్నకు కూడా ఇందులో సమాధానం ఇవ్వడం జరిగింది. వినియోగదారునికి చేరే గుడ్లు చాలా గంటల క్రితమే పెట్టబడినందున వాటిపై ఉండే కోడి రెట్టలు ఏవియన్ ఫ్లూ వైరస్ ను మోసుకెళ్లినప్పటికీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏవియన్ ఫ్లూ వైరస్ ఎండబెట్టడం, కొన్ని గంటల పాటు సూర్యరశ్మికి గురి కావడం వల్ల నాశనమవుతుంది. ఇదే విషయాన్ని నిపుణులు సైతం చెబుతున్నారు. చికెన్ ను సరైన విధంగా ఉడికించకపోతే కూడా వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువ అని చెబుతున్నారు. చికెన్ తో ఆహారం తయారు చేసేటప్పుడు మంచి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఎందుకంటే వైరస్ చేతులు, పాత్రలు, చికెన్ తో మలినమైన ఉపరితలాల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బర్డ్ ఫ్లూను నివారించడానికి చికెన్, గుడ్లు సరిగ్గా ఉడికించాలి. పరిశుభ్రతను కాపాడుకోవడానికి చేతులు, పాత్రలు, ఉపరితలాలను సబ్బు, నీటితో తరచుగా కడగాలి. ఇక బర్డ్ ఫ్లూ వైరస్లు సాధారణంగా మానవులకు సోకవు. కానీ బర్డ్ ఫ్లూ వైరస్లతో మానవ సంక్రమణకు సంబంధించిన అనేక కేసులు 1997 నుంచి సంభవిస్తున్నాయి. చాలా వరకు సోకిన బర్డ్ ఫ్లూ కోళ్లతో లేదా కలుషితమైన ఉపరితలాలను తాకడం వల్ల మనుషులకు కూడా ఈ వైరస్ సోకుతుందని నమ్ముతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సంక్రమించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.